హాయ్ అందరికి నమస్కారం. నేను అరుణ. వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో మనము చికెన్ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూడండి. చాలా మంది చికెన్ ఇష్టపడతారు కదా తినడానికి. నార్మల్ గా చేసుకునే చికెన్ కంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. అసలు ఎప్పుడు ఇదే రెసిపీ మీరు ట్రై చేస్తారు, అంత బాగుంటుంది అన్నమాట. దీని రైస్ లో గాని, రోటీ, చపాతి, నాను, నార్మల్ స్టార్టర్ గా గానీ, ఈవినింగ్ స్నాక్ గా గానీ చాలా బాగుంటది. అంత బాగుంటది అనమాట. అసలు నోట్లో పెట్టుకోగానే అసలు నోట్లోంచి మాట కూడా రాదు, అంత టేస్టీగా ఉంటది. అంత టేస్టీ అయిన చికెన్ ఫ్రైని నేను ఈ రోజు ఎంత సింపుల్ గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తా. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. నేను ముందుగా 700 గ్రామ్ చికెన్ తీసుకున్నాను. దీన్ని కొంచెం సాల్ట్ అండ్ లెమన్ జ్యూస్ తో క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇలా లెమన్ తో క్లీన్ చేసుకోవడం వల్ల నీ స్మెల్ అనేది రాదు. దీంట్లో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కారం. కారం అనేది మీకు తగ్గట్టు వేసుకోండి. నేను 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్. సాల్ట్ తక్కువైతే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీరా పౌడర్ అన్నమాట. రోస్టెడ్ జీరా పౌడర్ ఇది. దీంట్లో పెరుగు తీసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకుంటున్నాను. కర్డ్ కొంచెం ఫ్రెష్ తీసుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ మసాలాలన్నీ ముక్కలకి మంచిగా పట్టించి 1 అవర్ మ్యారినేట్ లో పెట్టుకుంటే ఈ మసాలా ముక్కలకి పట్టి చాలా టేస్టీగా ఉంటది. ఇలా 1 అవర్ పెట్టేద్దాము. మార్నింగ్ టైం లేనని వాళ్ళు నైట్ చేసి కూడా ఫ్రిడ్జ్ లో మసాలాలు కలిపి పెట్టుకొని మార్నింగ్ చేసుకోవచ్చు రెసిపీ. కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకున్న. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ ని మనం దీంట్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ చికెన్ నుంచి వచ్చిన వాటర్ అంతా మొత్తం ఇంకిపోవాలి. కుక్ అయిపోయి మసాలా ముక్కలన్నీ పట్టేస్తుంది. అప్పుడే మనకి చికెన్ ఫ్రై అనేది పర్ఫెక్ట్ వస్తుంది. ఇది ముందు స్టెప్ అన్నమాట. ఇది కొంచెం వీడియో లాంగ్ అయినా సరే మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకండి. చూసారు కదా, దీంట్లో వాటర్ రిలీజ్ అయిపోయింది, మొత్తం తగ్గిపోయింది. చికెన్ కూడా ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోతుందండి. మీరు చూస్తున్నారు కదా, బోన్స్ కూడా మాస్ అనేది కొంచెం వదిలేసింది. ఇవన్నీ పక్కన తీసేద్దాము. మళ్ళీ అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఆల్రెడీ కడాయి హీట్ అయింది కాబట్టి నేను దీంట్లో ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ అనేది చాలా సన్నగా కట్ చేసుకోండి. నేను 2 చిన్న ఆనియన్స్ అన్నమాట 2 తీసుకున్నా. అవి వేసుకొని వేపుకుంటున్నాను. ఈ ఆనియన్స్ ని బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇది 1 పాట్ ఫ్రై అని కూడా చెప్పొచ్చు అండి, చికెన్ ఫ్రై. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసి దీన్ని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడు దాకా నేను 2 టమాటాలు తీసుకుంటున్నాను. ఇది కొంచెం గ్రేవీ కండి. అసలు ఈ రెసిపీలో గ్రేవీ రాదు, కాకపోతే ఇది వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అలానే కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను. ఎప్పుడైనా చికెన్ రెసిపీ చేసేటప్పుడు ఫ్రెష్ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటే చాలా టేస్ట్ ఉంటదండి. నేను ఈ ఆనియన్స్ లో కొన్ని జీడిపప్పులు వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అన్నమాట. ఇది పిల్లలకు నచ్చుతుంది అని చెప్పి నేను జీడిపప్పు వేస్తున్నాను. దీన్ని నేను పేస్ట్ చేసుకున్నాను ప్యూరీగా. ఇలా ప్యూరీ చేసుకున్నాను కదా, ఆనియన్స్ బాగా మగ్గుతున్నాయి. మనం చాలా చిన్నగా చాప్ చేసుకున్నాం కదా, చాలా తక్కువ టైంలోనే మగ్గిపోతుందండి. ఒకవేళ మగ్గకపోతే మీరు జస్ట్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. షార్ట్ టైంలో కుక్ అయిపోతుంది అనమాట ఆనియన్స్. ఇలా ఆనియన్స్ అన్ని మంచిగా మగ్గిన తర్వాత దీంట్లో మనం ముందుగా టమాటా, కొత్తిమీర, పుదీనా ప్యూరీ వేసుకుందాము. దీన్ని కొంచెం లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. ఇది కొంచెం అడుగంటుకున్నా కూడా మొత్తం కొంచెం కింద నుంచి గీక్కొని మిక్స్ చేసుకోండి. అప్పుడే మంచి టేస్ట్ కూడా వస్తుంది అనమాట. దీన్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మసాలాలని కుక్ చేసుకొని ఆయిల్ అంతా సపరేట్ అయిపోవాలి. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయినప్పుడే మసాలాలన్నీ మంచిగా ఉడికి చికెన్ లో పడుతుంది అనమాట. మంచి టేస్ట్ అనేది వస్తుంది. కింద నుంచి మొత్తం ఇలా మొత్తం మిక్స్ చేసుకోండి. కడాయికి అంటుకున్నా కూడా అప్పుడే ఈ చికెన్ కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇది మంచిగా మసాలా మొత్తం వేగిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్నాం కదండి చికెన్ ని, దాన్ని యాడ్ చేసుకుందాము. వేసుకున్న తర్వాత మీరు ఇందులో కావాలంటే కరివేపాకు ఇప్పుడే యాడ్ చేయొచ్చు అండి. ఇప్పుడైనా యాడ్ చేయొచ్చు. నేను లాస్ట్ లో యాడ్ చేస్తాను. ఇలా లాస్ట్ లో యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని లో ఫ్లేమ్ లోనే 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి. ఇలా మధ్య మధ్యలో తిప్పడం వల్ల అడుగంటుకోకుండా ఉంటది. అడుగంటుకున్నా కూడా మొత్తం మిక్స్ చేసుకోండి. అప్పుడు ఇంకా చికెన్ ఫ్రై అనేది చాలా టేస్ట్ అనేది వస్తుంది అనమాట. చూసారు కదా, మంచిగా మసాలాలని ముక్కలకి పట్టేసినాయి. చాలా టేస్టీగా ఉంటదండి. పర్ఫెక్ట్ గా చికెన్ కూడా కుక్ అయిపోయింది.
ఆయిల్ కూడా అంత సపరేట్ అయిపోయింది కదా. దీంట్లో నేను ఫైనల్ గా గరం మసాలా వేస్తున్నాను, 1/2 స్పూన్. ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి. అలానే ఫ్రెష్ కొత్తిమీర వేసుకుంటున్నాను. కొన్ని చాప్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఫైనల్ గా. ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఇది మొత్తం లో ఫ్లేమ్ లోనే కుక్ చేయాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను కొన్ని 4 పచ్చిమిర్చి ముక్కలు అన్నమాట. ఇది ఆప్షనల్, ఇది నా కోసమే వేస్తున్నాను, ఇది ఆప్షనల్ పూర్తిగా. ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఫైనల్ గా కరివేపాకు అండి, ఫ్రెష్ కరివేపాకు. ఇలా ఫ్రెష్ కరివేపాకు వేసుకొని మూత పెట్టేసి 1-2 మినిట్స్ కలిపేసి పెట్టేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒకసారి టేస్ట్ అనేది ట్రై చేయండి మీరు, చాలా బాగుంటది అన్నమాట. అసలు దీన్ని ఇలా రైస్ రోటీ కాకుండా డైరెక్ట్ గానే తినేస్తారు, అంత బాగుంటది టేస్ట్ అనేది. నేను ఇది చూస్తున్నాను టేస్ట్. ఇది ఆల్రెడీ దీనికి మా ఇంట్లో అసలు చాలా ఫ్యాన్ అన్నమాట ఈ రెసిపీకి. ముక్కలు చూసారా, మసాలా పట్టి మంచిగా కుక్ అయినాయి. చాలా బాగుంటదండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ చేస్తేనే దీని టేస్ట్ అనేది తెలుస్తుంది. తప్పకుండా టేస్ట్ చేయండి, అసలు సూపర్ అన్నమాట. చూసారు కదా, చాలా బాగుంది. ఇది తప్పకుండా ట్రై చేయండి మీరు. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. దీన్ని ఆనియన్స్ అలా సర్వ్ చేసుకున్నా నేను. పిల్లలు దీన్ని చాలా స్టార్టర్ గానే తింటారు, బాగుంటది. బాయ్ అండి.